ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. మరలా చదువుతున్నాను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టెను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జీవితాన్ని మేము అధ్యయనం చేస్తున్నాం, ధ్యానిస్తున్నాం. ఇది మా జీవితాలకు శ్రేష్టమైన సారాంశాన్ని అందించేదిగాను, మమ్మల్ని మేము పరిశీలన చేసుకునేదిగాను ఉండను అనుగ్రహించమని అబ్రహాము యొక్క జీవితంలో కనిపించిన ఈ చిన్న వచనం మాకు శ్రేష్టమైన పాఠాన్ని ఇచ్చేదిగా చేయమని మమ్మల్ని మేముగా దయగలిగిన మీ చేతులకు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని అర్థిస్తూ బలపరిచి మీరే మహిమ పొందండని, సమస్త కృపలకు దాతవైన మీ చేతులకి మిమ్మల్ని అప్పగించుకుంటూ బలపరచండి అని ప్రత్యేకంగా చెల్లి ఇందులను జ్ఞాపకం చేసుకోండి. మీరే బలపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం అండి. చెల్లి మేరీ కోసం ప్రార్థన చేస్తున్నాను. మీ కృప తన పక్షంగా ఉంచండి. తన పిల్లల మీద నీ ఆశీర్వాదం ఉండనివ్వండి. చెల్లి సరోజ కోసం ప్రార్థన చేస్తున్నాను. తన ప్రాక్టీస్ విషయంలో మీరే కృప చూపించండి. శారం కోసం ప్రార్థిస్తున్నాను. రిబ్కా కోసం ప్రార్థిస్తున్నాను. ఇంకా మా ప్రార్థనలకు అడుగుతున్న అనేక మంది కోసం విజ్ఞాపన చేస్తున్నాను. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి. వారి జీవితాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న వారికి పరిష్కరించండి. నెమ్మదిని అనుగ్రహించండి. కొద్దిమంది బిడ్డల కోసం ఎదురు చూసేవారు ఉన్నారు. కొందరు వివాహాల కోసం ఎదురు చూసేవారు ఉన్నారు. మరికొందరు ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు ఉన్నారు. తగిన కాలంలో ప్రతి వారి అవసరత తీర్చే దేవుడు గనుక మీ చేతులకే వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ సాయపడి మేమందరం కలిసి మీకు కృతజ్ఞత చెల్లించే సమయాన్ని సంప్రాప్తింప చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ 13వ అధ్యాయంలో దేవుడు అబ్రాముతో 17వ వచనం, నువ్వు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చిదనని అబ్రాముతో చెప్పాను. లోతుకు తాను ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ఇస్తానన్నంత మాత్రం చేత నేను అది అతను దాన్ని కోల్పోతాడు, అతడు దాన్ని స్వతంత్రించుకోలేడని నాకు తెలుసు. నువ్వు లేచి ఆశ్చర్యం ఏమిటంటే యెహోవా సెలవు లేకుండా మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేవాడు ఎవరు అని విలాపవాక్యాల్లో రాసింది. మనం అంటాం, కానీ నెరవేర్చలేకపోవచ్చు. మనం అన్నంత మాత్రాన దాన్ని పుచ్చుకోవడానికి వారు అర్హులు కాకపోవచ్చు. కాదనలే, వారు ఆ ప్రేమను నిలబెట్టుకోలేకపోవచ్చు, ఆ స్వాస్థ్యాన్ని నిలబెట్టుకోలేకపోవచ్చు. కానీ దేవుడు తిరిగి దాన్ని మన చేతికి ఇచ్చే అవకాశం అబ్రాము జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. మనం ఇద్దామని హృదయపూర్వకంగా ఆశించిన దాన్ని వారు
తన్నేసుకుని లోకంలో కలిసిపోయే ప్రమాదం కూడా చాలామందికి ఉంది. మనం ఇచ్చిన స్థానాన్ని పోగొట్టుకునేవారు ఉంటారు. మనం ఇచ్చిన విలువను కోల్పోయేవారు ఉంటారు. మనం ఇచ్చినటువంటి ఆధిక్యతలను కూడా కాలు తన్నేసుకునేవారు ఉంటారు. ఈ 13వ అధ్యాయంలో దేవుడు నీవు లేచి అన్నప్పుడు 18వ వచనంలో అప్పుడు అబ్రాము తన గుడారం తీసి అన్నాడు. అంటే దేవునికి అబ్రహాముకి ఉన్న ఓ అద్భుతమైన రిలేషన్ ఏమిటంటే, ప్రభు చెప్పాడా, అబ్రహాము వెంటనే లోబడతాడు. ఆలస్యం చేయడు. నువ్వు లేచి అనగానే వెంటనే గుడారం ఇప్పేశాడనమాట. దేవుడు చెప్పిన మాటకు వెంటనే విధేయత చూపించటం అనేది అబ్రహాము జీవితంలో మనం చూస్తాం. ఇక మీదట కూడా చాలాసార్లు కనిపిస్తుంది మనకి. ప్రభువు అబ్రహాముతో మాట్లాడిన ప్రతిసారి నీవు లేచి అని అంటాడు. ఆయన 12:1లో కూడా అదే మాట అన్నాడు, నువ్వు లేచి అని. నీవు లేచి అనగానే వెంటనే లేవడం, వెంటనే దేవుని మాటకు విధేయత చూపించడం అబ్రహాములో కనిపించే ఓ గొప్ప సంగతి. అబ్రహాము సంపూర్ణంగా దేవునికి విధేయుడు. యాత్రా జీవితంలో విధేయతకు ఉన్నతమైన స్థానం ఉంది. దేవుడు సమూయేలు ద్వారా సౌలుకు పాఠం నేర్పిస్తూ చెప్తాడు, ఆయన బలేర్పించటం కంటే మాట వినటం శ్రేష్టం కదా అని. పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే విధేయత చూపించడం శ్రేష్టం కదూ. మీరు ఆలోచించండి. దేవుడు ఏం కోరతాడు? మన హృదయం లోబడడం. దాన్ని ఆయన బలిగా అంగీకరిస్తాడు, ఆయన అర్పణగా స్వీకరిస్తాడు. ఆయన అబ్రాము అప్పుడు అన్నాడు అంటే ఇమీడియట్గా అబ్రాము లేచినట్టు కనిపిస్తుంది మనకు. ఇది ఈ యాత్రా జీవితంలో అబ్రహాము గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన మాట. మనం సహవాసంగా కూడిన ప్రతిసారి వాక్యాన్ని వింటాం, కానీ దాన్ని వెంటనే మనం విధేయత చూపించి ఆచరించం. దానికి ఒక టైం పెట్టుకుంటాం, అయిన తర్వాత చూద్దాంలే అనుకుంటాం. కానీ అలా కాదు. అది దేవుడే మాట్లాడితే వెంటనే దానికి లోబడడం చేస్తే అది దేవుని అంతరంగానికి ఎంత సంతోషాన్ని ఇస్తుందో చెప్పడానికి వీలు కాదు. తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్ష వనములోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. గుడారం తీశాడు, వెళ్ళాడు. అక్కడ గుడారవాసిగానే వాగ్దత్త దేశంలో అతడు యాత్ర చేస్తూ బ్రతకడం నాకు తెలిసి ఇక్కడి నుంచి ప్రారంభమైంది అనిపించింది నాకు. ఇప్పటి వరకు అతడు బలిపీఠాలు కడుతూ వచ్చాడు, ఐగుప్తుకి వెళ్ళాడు, మరలా వచ్చాడు. కానీ ఇక్కడ నుంచి చేసే ప్రతి అడుగు అతడు వాగ్దత్త దేశంలో, ఆ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అన్న పదం, వాగ్దత్త దేశంలో పరవాసిగా సంచరించటం అనేది అబ్రహాము జీవితంలో ఆరంభమైంది అనిపించింది నాకు. గుడారం అన్నప్పుడు యాత్ర చేస్తున్న దినాలవి. గుడారం అన్నప్పుడు అంతరంగంలో వారు తీసుకున్న నిర్ణయం మీకు జ్ఞాపకం ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట 9వ వచనంలో మనకు కనిపిస్తుంది. హెబ్రీ 11:9 ఏమిటి అనంటే, విశ్వాసమును బట్టి అతడు అంటే అబ్రహాం, అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబులు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. విధేయత చూపించేవాడు, విశ్వాసం కలిగి జీవించేవాడు
ఈ భూమి మీద యాత్ర జరిగిస్తున్నట్టే నేను ఓ చిన్న పోలిక మీతో చెప్తాను. ఈరోజు మనం భూమి మీద ఉన్నాం. ఈ భూమి మనకు వాగ్దానం చేయబడింది. పరలోక వారసులం, కానీ భూమి కూడా మనం యాత్ర చేస్తున్న ఈ స్థలం మనకు వాగ్దానం చేయబడింది. ఎన్నేళ్ల కాలం? 1000 ఏళ్ల కాలం. ఒకానొక దినాన్న ఈ భూమి మీద 1000 ఏళ్ల కాలం ఆయన పరిపాలన చేస్తాడు, తన పిల్లల్ని పరిపాలింపచేస్తాడు. కానీ ఇప్పుడు ఇది మనది అని మనం అన్నాం. ఎప్పుడు విడిచి వెళ్ళిపోతామో ఇది మనది కాదు, తాత్కాలికం అనే ఆలోచనలోనే ప్రతి విశ్వాసి, అంటే ప్రతి దేవుని కుమారునిగా కుమార్తెగా పిలువబడి రక్షించబడిన వారు పలికే పదం తాత్కాలికం. ఈ యాత్రా జీవితాన్ని కొనసాగిస్తున్న ఈ వ్యక్తులు, వారు లోకానికి ఇస్తున్న సాక్ష్యం ఏమిటి అనంటే, వారు హెబ్రోనుకు వచ్చారు, మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనంలో దిగారు, అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టారు. బలిపీఠం కట్టడం అనే దగ్గర మనకు కనిపించే సంగతి గతంలో కూడా చెప్పుకున్నాము. దేవుడు శాశ్వతుడైనవాడు. ఆయన రాజ్యం శాశ్వతమైంది, ఆయన ప్రభుత్వం శాశ్వతమైంది, ఆయన శాశ్వతమైన పరిపాలన చేస్తున్నటువంటి దేవుడు. ఆయన శాశ్వతుడు అనే మాట మనకు ద్వితీయోపదేశకాండంలో కనపడుతుంది. ద్వితీయోపదేశకాండంలో మనకు చూడండి దయచేసి ఒక మాట, 33వ అధ్యాయం 27వ వచనంలో, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. బలిపీఠం చూపించేది ఏమిటంటే, అయ్యా నేను ఈ గుడారంలో జీవిస్తున్నాను, నివసిస్తున్నాను, కానీ నువ్వు శాశ్వతమైన వాడివి, నీవే నా నివాస స్థలం. నా కాపుదల నీది, నా సంరక్షణ నీది, నా పోషణ కూడా నీదే. సంపూర్ణంగా నేను మీ మీదనే ఆధారపడి. భక్తుడైన దావీదు 34వ కీర్తన అనుకుంటానంటాడు, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొంటాయి, కానీ తన పిల్లలకు ఆయన సియోనులో నుండి ఆహారం పంపిస్తాడు అని కదా. అవును, ఈ గుడార నివాసిగా ఈ దేశంలో కానీ ఏ దేశంలోనైనా మనం నివసించే తాత్కాలికమైన ఈ జీవితంలో దేవుడు శాశ్వతమైన వాడని, ఆయనే మనకు నివాస స్థలం అనే ఓ అద్భుతమైన అత్యున్నత సత్యాన్ని ప్రతి పరవాసి గుర్తించేవాడుగా ఉంటాడు. ఇది మనం ఎన్నడూ మర్చిపోకూడని సంగతి. ఆయనను తమకు దేవుడుగా గల జనులు ధనులు అన్నప్పుడు, ఆయనను తమ నివాస స్థలంగా కలిగిన వారు ఇంకెంత ధనులు. వారు ఆయన తమ పోషకులుగా కలిగిన వారు, తమ సంరక్షకులుగా కలిగిన వారు. యాత్రికులు అవమానం గుండా, కష్టం గుండా ప్రయాణం చేయొచ్చు. మనతో ఉన్నవారే మనల్ని మోసం చేయొచ్చు, అవమానాల పాలు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు, కలహించి దూరం కావచ్చు. కానీ దేవుడు మాత్రం ఎన్నడూ విడువడు, ఎడబాయడు అనే సత్యం స్పష్టంగా అబ్రాహాము జీవితంలో మనకు కనిపిస్తుంది. అంతేకాదు, మరో మాట కూడా నేను మీకు చూపిస్తాను. అదేమిటంటే, అబ్రాహాము ప్రతి చోట బలిపీఠం కడుతూ వచ్చాడు. అంటే ఏం విడిచిపెట్టి వెళ్ళాడు? మీరు రోమాపత్రిక దగ్గరికి వస్తే 4వ అధ్యాయం 10
12వ వచనం చదువుతున్నాను. అదేమిటంటే, అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి అబ్రహాము యొక్క అడుగుజాడలు స్పష్టంగా కనపడతాయి. అతడు కట్టిన ప్రతి బలిపీఠం అతడి జీవన విధానాన్ని, అతడు నడిచిన విధేయతను, అతడు దేవుణ్ణి ఆశ్రయించిన విధానాన్ని, దేవుని మాటకు వెంటనే లోబడిన తత్వాన్ని స్పష్టంగా కనిపించేట్టుగా చేస్తాయి. ఇక్కడి నుంచి లేచి వెళ్ళు, అంతే, లేచి వెళ్ళిపోయిన పరిస్థితి. నేను హృదయపూర్వకంగా ఒక మాట మీతో చెప్తాను. దేవుడు రమ్మని పిలిచాడా? ఉంటానని అన్నద్దు. ఆయన నువ్వు ఉండు అన్నాడా? వచ్చేస్తానని అన్నద్దు. ఆయన మీద ఆనుకుని ఆయన ఉంచినంతకాలం ఉండడం, పిలవగానే వెళ్ళిపోవడం, ఇది యాత్రికునికి అవసరమైన సంగతి. ఎక్కడ ఎన్ని రోజులు ఎలా ఉండమంటాడో అలా ఉండి ఆయన వెంట నడిచి వెళ్ళడం, ఆయన నడిపించే ప్రతి చోటుకి నడవడం. ఏ స్థలం శాశ్వతం కాదు. కొంతమంది అన్నా మా దగ్గరికి వచ్చి ఓ 10 రోజులు ఉండకూడదా అని అడిగేటువంటి తమ్ముళ్ళు ఉన్నారు. అన్నయ్య మీరు రెండన్నయ్య విశ్రాంతి తీసుకుందరు కానీ ఇక్కడ అని అడిగేటువంటి చెల్లెళ్ళు కూడా ఉన్నారు. కానీ వారికి ఎప్పుడూ నేను రానని చెప్పలేదు, వచ్చి మీతో ఉంటానని చెప్పలేదు. ఆయా సమయాలలో వారి దగ్గర 1 రోజో 2 రోజులో ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన అనుమతి చొప్పున ఉండి మరలా వారి దగ్గర నుంచి సెలవు తీసుకుని ఇంటికి వచ్చేస్తుంటాను. అంతేగాని ఒకే చోట ఆగిపోవడం కాదు, యాత్ర చేస్తూ కొనసాగడం. అబ్రాహాము ప్రయాణించాడు అనంటే ఒక్క శారమ్మను తీసుకుని ప్రయాణించడం కాదు కదా. తన వెంట ఎంతమంది పరివారం ఉన్నారో, ఎంత విస్తారమైన మందలున్నాయో. వెంటనే బయలుదేరి తీసేటప్పుడు సహజంగా వెనక వచ్చేవారు ఎలా భావిస్తారు? వచ్చి ఆగ్గానే లేచి వెళ్ళిపోవడం ఎలా సాధ్యమవుతుంది? మీరే ఆలోచించండి. అరణ్యంలో ఇశ్రాయేలీయులు యాత్ర చేస్తున్నప్పుడు మేఘం ఆగినప్పుడు వారు ఆగారు, మేఘం లేచి సాగినప్పుడు సాగారని ఉంటుంది. అంటే మేఘం ఒకరోజే ఆగిందా? అక్కడ ఆగుతారు, గుడారం వేస్తారు. మళ్ళీ మేఘం సాగుతూ ఉండగా వెంటనే మళ్ళీ తీసి గుడారాలను చక్కబెట్టేసుకోవాలి. అంటే దేవుని నోటి మాట చొప్పున నిలవడం, దేవుని నోటి మాట చొప్పున నడవడం అనేది అడుగుజాడలవి. ఇది అబ్రాహాము యొక్క జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే అక్కడ, అప్పుడు అనే 2 పదాలు ఇక్కడ కనపడతాయి. అప్పుడు అన్నప్పుడు దేవుని మాటను తూచా తప్పకుండా అనుసరించటం అని. అక్కడ అంటే తాను నివసించే ప్రతి స్థలంలోనూ అని. తాను నివసించే ప్రతి స్థలంలోనూ బలిపీఠం కట్టకుండా అతడు లేడు. బలిపీఠానికి ఏమనాలి? అవును, బలిపీఠాలు కట్టాడు, బలర్పించినట్టు ఏమైనా రాసుందా? అబ్రాహాముకు తెలుసు ఆయన బలిని కోరేవాడు కాడని బహుశా. మరి బలిపీఠం ఎందుకు కట్టాడు? అయ్యా, నువ్వు శాశ్వతమైన వాడివి, నేను తాత్కాలికమైన వాడిని. అతడు ప్రార్థించడానికి బలిపీఠం కట్టుంటాడు. దేవుడు నాతోనే ఉన్నాడు అనే రుజువు కోసం బలిపీఠం కట్టుంటాడు. బలిపీఠం కేవలం అతడు మోకరించి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం కోసం కట్టాడే కానీ బలిపీఠాన్ని అతడు ఆరాధ్యంగా చేయలేదు, ఆరాధ్య దైవంగా కూడా చేయలేదు. దేవునికి గుర్తుగా, ఇటు దేవుడు నన్ను నడిపించాడు అని చెప్పడం కోసం గుర్తుగా మాత్రమే బలిపీఠాలు కట్టబడ్డాయి. నివసించే ప్రతి చోట దేవుని ఉనికి ఉండాలని, దేవుని సంరక్షణ ఉండాలని, దేవుడే నివాస స్థలంగా ఉండాలని, దేవుడే పోషకుడుగా ఉండాలి అనే ఆలోచన అబ్రాహాముకు ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇది నాన్న ఎన్నో భయాలు, ఎన్నో పరిస్థితులు,
ఏం చేయనో పాలుపోని పరిస్థితి, ఏమి చేయనో అర్థం కాని పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తుంటాం. మనతో ఉన్న వ్యక్తులు ఇవాళ ఉన్నవారు రేపు ఉండకపోవచ్చు, రేపు ఉండేవారు ఎల్లుండి ఉంటారనే నమ్మకం లేకపోవచ్చు. కానీ ఆయన మాత్రం ఎల్లకాలం మనతో ఉండేవాడు, మనల్ని విడువనివాడు, ఎడబాయినవాడు. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్న మనం ధనులం కదూ. అందుకని ఆయన ఇమ్మానుయేలు అనే పేరు మీద సదాకాలం తోడుంటారని వాగ్దానం చేసినవాడు. ఆయనతో యాత్రా జీవితం నిజంగా సంతోషదాయకం. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధులైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సాయపడ్డారు. ఈ మా సమయాన్ని దీవెనగా మార్చి మీ నామానికి మహిమ కలుగు చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.